హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెరనర్ ప్రవీణ్. ప్రీవియస్ వీడియోలో మీరు చూసే ఉంటారు నా లాస్ట్ షిప్ వీడియోస్ అన్నీ కూడా. లాస్ట్గా నేను పోస్ట్ చేసిన వీడియో అయితే నా సైన్ ఆఫ్ వీడియో. బట్ నేను సైన్ ఆఫ్ అవ్వకముందు ఒక కంప్లీట్ వాయేజ్ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేయలేదు. ఆ వాయేజ్ వచ్చి ఇజ్రాయెల్లోని హైఫా పోర్ట్ నుంచి పోర్చుగల్లోని సెతుబల్ పోర్ట్ వరకు జరిగింది. ఎందుకంటే ఆ వాయేజ్లో వర్స్ట్ కండిషన్స్ అయితే మేము ఫేస్ చేసాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి డైరెక్ట్గా వీడియోస్లోకి వెళ్ళిపోదామా? మొత్తానికి ఈ వాయేజ్లో ఇదే మొదటి వీడియో. ఇక్కడ నుంచి కంటిన్యూస్గా వీడియోస్ అయితే ఉంటాయి. ఇక్కడ హైఫా నుంచి అంటే ఇజ్రాయెల్ పోర్ట్ నుంచి పోర్చుగల్ వెళ్ళేంత వరకు అయితే హైఫా వచ్చాం అనమాట. సో ఇప్పుడైతే డిశ్చార్జింగ్ అవుతుంది కార్గో. హైఫా పోర్ట్ బర్నింగ్ అయిపోయింది. ప్రెజెంట్ మా షిప్ అయితే డిశ్చార్జింగ్ చేస్తున్నాం. అండ్ ఈ కార్స్ చూస్తున్నారు కదా, అవి కూడా ఈ ఇజ్రాయెల్ నుండి వేరే దేశానికి ఎక్స్పోర్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. అండ్ పోర్ట్ ఏరియా చుట్టూ కొండలు, ఆ కొండలపైన ఇల్లులు, వాటి లైటింగ్స్ అవన్నీ కూడా ఈ పోర్ట్కే హైలైట్గా ఉంటుంది ఈ సినారియో చూస్తే. మొత్తానికి మా లోడింగ్ అయితే ఇంకొక 1 అవర్లో కంప్లీట్ అవ్వబోతుంది. ఫైనల్లీ ఎట్ 2 AM మా డిశ్చార్జింగ్ ఆపరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయి అరౌండ్ 2:30 to 2:40 AMకి అయితే మా పైలట్ బుకింగ్ అనేది అయ్యింది. సో మా క్రూ మొత్తం క్యాస్ట్ ఆఫ్కి రెడీగా ఉన్నారు డిపార్చర్ అవ్వడానికి, నెక్స్ట్ పోర్ట్కి వెళ్ళడానికి. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఫార్వర్డ్ అండ్ ఆఫ్ ట్యాక్స్ అయితే మేడ్ ఫాస్ట్ అయ్యాయి. అండ్ పైలట్ కోసం అయితే నేను ఇక్కడ రెడీగా ఉన్నాను, వెయిట్ చేస్తున్నాను పైలట్ని రిసీవ్ చేసుకొని బ్రిడ్జ్ మీదకు తీసుకువెళ్ళడానికి. గైస్, ప్రజెంట్ అయితే ఇక్కడ హైఫా నుంచి అయితే క్యాస్ట్ ఆఫ్ అయిపోతున్నాం. నేనైతే పైలట్ రిసీవ్ చేయడానికి వచ్చాను. అండ్ ఇప్పుడైతే మళ్ళీ బ్యాక్ టు పోర్చుగల్. మళ్ళీ ఎన్నిసార్లు వెళ్తాం పోర్చుగల్, ఇది 3rd టైం పోర్చుగల్ నా ట్రిప్లో. మేబీ పోర్చుగల్ లేదా ఫ్రాన్స్ కూడా వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనమాట. సో బెటర్. అండ్ హెవీ రఫ్ వెదర్ అనమాట ఈసారి. ఎస్ సార్, స్టాండ్ బై.